హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెప్పు తులసి, మీ అన్నయ్య వద్దనుకున్న కీర్తి దగ్గరికి మీ అమ్మ వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏంటి? కుంకుమ పువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. లక్ష్మక్క వాళ్ళు కీర్తి రూమ్లోకి ఎందుకు వెళ్ళారో, కీర్తి రూమ్లో నుంచి కుంకుమ పువ్వు ఎందుకు కింద పడిందో నేను చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వా అని కనిష్క షాకింగ్గా అంటూ ఉంటుంది. అవును, నేనే చెప్తాను. ఎందుకంటే లక్ష్మక్క వాళ్ళను ఆ రూమ్లోకి పంపించిందే నేను అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వు పంపించావా అని కనిష్క షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, నేనే పంపించాను. కీర్తి మనసు బాలేదు, హరీష్ గురించి ఆలోచిస్తుంది. లక్ష్మక్క వాళ్ళు కీర్తిని ఓదారుస్తారని కీర్తి రూమ్లోకి నేనే పంపించాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, నీకు గని పిచ్చి పట్టిందా ఏంట్రా అని చెప్పి బామ్మ అంటుంది. పిచ్చి కాదు బామ్మ, కీర్తి గురించి ఆలోచించే ఇదంతా చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు. కీర్తి గురించి ఆలోచించి చేశావా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవును, కీర్తి హరీష్ గురించి ఆలోచించబట్టే మెట్ల మీద నుంచి జారి కింద పడింది. అందుకే కీర్తిని ఓదారిస్తే తన మనసు కుదుట పడుతుందని ఓదార్చమని పంపించాను అని చెప్పి సిద్ధు అంటాడు. మరైతే కుంకుమ పువ్వు ఎందుకు రూమ్లో నుంచి బయటకు విసిరేసింది కీర్తి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. లక్ష్మక్క వాళ్ళు తులసి కోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చారు. నీ కూతురికి కుంకుమ పువ్వు అయితే ఇస్తావు, కానీ కొడుకు కాపురాన్ని చక్కబెట్టలేకపోయావు అని చెప్పి కీర్తి కోపంతో కుంకుమ పువ్వుని విసిరేసింది. అంతే కదా లక్ష్మక్క అని చెప్పి సిద్ధు అంటాడు. అవును, సిద్ధు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి ఆ విషయం అక్కడే చెప్పొచ్చు కదా, ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి కనిష్క అంటుంది. అమ్మా కనిష్క, నువ్వు మాకు చెప్పే అవకాశం ఎక్కడిచ్చావమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. జరిగిందేదో జరిగిపోయిందిలే, వెళ్ళండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. తులసి, మీ అమ్మ నాన్నను రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి విశాలాక్షి అంటుంది. రెండమ్మ అని చెప్పి తులసి సీనయ్య లక్ష్మిని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. అమ్మ, ఎందుకమ్మా మీరు వదిన రూమ్లోకి వెళ్ళారు అని తులసి అంటూ ఉంటుంది. కీర్తి కింద పడిందని చెప్పావు కదమ్మా, అందుకే కీర్తిని చూడాలని వచ్చాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వదిన చూడాలనుకుంటే ముందు నా రూమ్కి వచ్చి నాకు ఒక మాట చెప్తే నేనే వదిన మీ దగ్గరకు తీసుకొచ్చేదాన్ని, లేదంటే మిమ్మల్ని వదిన దగ్గరకు తీసుకెళ్ళేదాన్ని. మీరు వెళ్ళటం వల్ల చూసారా ఎంత ప్రమాదం జరిగిందో. ఆయన వచ్చి సమయానికి కవర్ చేశారు కాబట్టి సరిపోయింది అని చెప్పి తులసి అంటుంది. అవును తులసి, సిద్ధు వచ్చి కవర్ చేయకపోతే నిజంగానే ఇరుక్కుపోయేవాళ్ళం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకెప్పుడు కూడా అలా తొందరపడి వదిన రూమ్లోకి వెళ్ళకండి అమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. కీర్తి హరీష్పై కోపంతో ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అలా మాట్లాడితే కోపంగా ఉండకుండా ఏం చేస్తారు లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. మన హరీష్దే తప్పు. పాపం తల్లిదండ్రులను కాదనుకొని మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన కీర్తిని అలా అవమానించి పంపించడం మన హరీష్ చేసిన తప్పేనండి. హరీష్ అలా ఎందుకు మాట్లాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నయ్య అలా మాట్లాడటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఉదయం వదిన కింద పడిందని తెలియగానే పరుగు పరుగున హాస్పిటల్కు వచ్చి పశ్చాత్తాపంతో ఏడ్చాడు అని చెప్పి తులసి అంటుంది. మరి ఎందుకు అలా మాట్లాడాలమ్మా, అంత పశ్చాత్తాపం వాడి మొహంలోని కనిపించినప్పుడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదమ్మా, కానీ ఆ రీజన్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. ఆ దేవుడు దయ వల్ల కీర్తి హరీష్ల కాపురం చక్కబడితే అంతే చాలు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, వదిన అన్నయ్యను కలిపే బాధ్యత నాది అని చెప్పి తులసి అంటుంది. తులసి, నువ్వు ఇక్కడ ఉండటం వల్లే మాకు కాస్త ధైర్యంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. మీరేం కంగారు పడకండి లక్ష్మక్క, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. కానీ హరీష్ అలా మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. హరీష్ అన్నయ్య ఎందుకు మాట్లాడాడో దాని వెనుక కారణం ఏంటో నేను తెలుసుకుంటానండి అని చెప్పి తులసి అంటుంది. నీకు ఎంతసేపటికి మా నాన్నపై నింద వేయటమే తప్ప ఇంకో ఆలోచన లేదా తులసి? ఎలాగైనా సరే మా నాన్నను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేస్తావు అంతే కదా అని చెప్పి సిద్ధు అంటాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దోషి అవుతారు కదండి అని చెప్పి తులసి అంటుంది. కానీ మా నాన్ననే ఎప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తావు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. బాబు సిద్ధు, అనవసరంగా మీరిద్దరూ గొడవ పెట్టుకోకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమండి, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తులసి అంటుంది. లక్ష్మక్క చెప్పండి, ఏం తింటారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అయ్యో బాబు, మాకేమొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదు లక్ష్మక్క అని చెప్పి సిద్ధు అంటాడు. వద్దులేనండి, అందరూ అసలే కోపం మీద ఉన్నారు. ఇప్పుడు మీరేమైనా తీసుకొచ్చి పెడితే వాళ్ళంతా కూడా చిరుబురులాడుతూ ఉంటారు అని చెప్పి తులసి అంటుంది. ఎవరి గురించి పట్టించుకోవద్దు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు.
ఇక అప్పుడే ఖుషి సిద్ధు దగ్గరకు వచ్చి ఫ్రెండు ఫ్రెండు మన ఇద్దరం బాలాట ఆడుకుందాం రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పద ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ తులసి, ఖుషిని సిద్ధు కూడా చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఖుషీకి నేను తల్లినైతే ఆయన తండ్రి అయ్యారు అని చెప్పి తులసి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునమ్మా, ఆయన చాలా మంచివాళ్ళు, నేనే ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని తులసి అంటూ ఉంటే, సిద్ధు చాలా మంచివాడని నాకు మొదటి నుంచి తెలుసు, కాకపోతే ఎందుకో నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో తాళి కట్టడం అనేదే సిద్ధు చేసిన తప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నా పైన ప్రేమతోనే కదమ్మా అదంతా చేసింది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఓహో, సిద్ధుని వెనకేసుకొస్తున్నావే బానే అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి భర్తని భార్య కాకపోతే ఇంకెవరు వెనకేసుకొస్తారు లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. సరే తులసి, నువ్వు సిద్ధు సంతోషంగా ఉండటమే మాకు కావాలి. హరీష్ కీర్తిలు కూడా కలిస్తే ఇంకా మాకు ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఉండవు అని చెప్పి లక్ష్మి అంటుంది. త్వరలోనే అన్నయ్యను వదిన్ను కలుపుతానమ్మా, అన్నయ్య ఆ రోజు అలా మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, ఇక మేము బయలుదేరతాము, చీకటి పడేలా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, జాగ్రత్త అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి సేనయ్య కిందికి వస్తారు. హాల్లో బసవరాజు కూర్చొని ఉంటాడు. బసవరాజును చూసిన లక్ష్మి, సేనయ్య నమస్కారం అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు. మీరెప్పుడొచ్చారు అని బసవరాజు కోపంగా అడుగుతూ ఉంటాడు. కొంతసేపు అవుతుంది అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. అడ్డమైన వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తూ పోతూ ఉంటారు అని చెప్పి బసవరాజు అంటాడు. దాంతో అదేంటి బావగారు అలా మాట్లాడారు, మొన్న మనమంతా ఒకటే, ఏదో కోపంలో అలా మాట్లాడాను అన్నారు కదా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. రాజకీయ నాయకులు నోరు ఎటు తిరిగితే అటు మాట్లాడతారు, వాటినే పట్టుకొని ఇంటి చుట్టూ ఇలా తిరగటం ఏం బాలేదు అని చెప్పి బసవరాజు అంటాడు. సరే అన్నయ్య గారు, అప్పుడప్పుడు మా కూతురు తులసిని చూడటానికి మాత్రమే వస్తాము అని చెప్పి లక్ష్మి బసవరాజుకి చెప్తూ ఉంటుంది. సరే బావగారు, బయలుదేరతాము అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక సీనయ్య వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళను చూస్తుంటే నా ఒంట్లో రక్తం సలసలమని కాగిపోతుంది అని చెప్పి బసవరాజు అంటాడు. ఒరే బసవ, కొన్ని రోజులు తప్పదురా అని చెప్పి బామ్మ అంటుంది. అందుకేనమ్మా నా కోపాన్ని అణిచి వేసుకుంటున్నాను అని చెప్పి బసవరాజు అంటాడు. వీళ్ళను చూడగానే నా మూడంతా పాడైపోయింది అని బసవరాజు గార్డెన్లోకి వెళ్తాడు. ఇక మరోవైపు జాను సీసీ ఫుటేజ్లు చూసి షాక్లో ఉంటుంది. జయనందన్ కిందికి వచ్చి, జాను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్, మీకోసమని బిర్యానీ రెడీ చేశాను, తిందామా అని జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక జాను బిర్యానీ తీసుకొచ్చి చాలా ప్రేమగా జయనందన్కి తినిపిస్తూ ఉంటుంది. ఈ బిర్యానీ నా కోసమే చేశావా జాను అని జయనందన్ అంటాడు. అవును సార్, స్పెషల్గా మీకోసమే చేశాను అని చెప్పి జాను అంటుంది. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ అంటాడు. సార్, ఈ సంతోష సమయంలో ఒక ఫోటో తీసుకుందాం సార్ అని జాను అంటుంది. సరే జాను, ఒక్క నిమిషం అని జయనందన్ ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. జాను లాక్ని తన మైండ్లో ఫిట్ చేసుకుంటుంది. ఇక వెంటనే జయనందన్ జాను బిర్యానీ తినిపిస్తూ ఉంటే ఫోటో తీస్తాడు. ఇక ఫోన్ అక్కడ పెట్టేస్తాడు. జాను, నాకు నువ్వు తినిపిస్తున్నావు కదా, నీకు నేను తినిపిస్తాను అని జయనందన్ జానుకి తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా తినటం పూర్తవగానే, సార్ ఈరోజు నాకు టైర్డ్గా అనిపిస్తుంది, త్వరగా పడుకుందాం సార్ అని చెప్పి జాను అంటుంది. సరే జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక జయనందన్ నిద్రపోతూ ఉంటాడు. జాను మెల్లగా రూమ్లో నుంచి బయటకు వచ్చి జయనందన్ ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ పక్కన కూర్చొని లాక్ ఓపెన్ చేస్తుంది. జయనందన్ ఫోన్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. వీడియోలన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ జాను షాక్ అవుతుంది. ఇక మరోవైపు బసవరాజు గార్డెన్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. నీలిమ అటుగా వెళ్తూ ఉంటే తాగిన మైకంలో నీలిమను చూసి అమ్మ కనిష్క అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. నేను కనిష్కను కాదు, నీలిమను మావయ్య అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అమ్మ నీలిమ, కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే మావయ్య అని చెప్పి నీలిమ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటే తులసి ఎదురు వచ్చి, అక్క మావయ్య గారు ఎందుకో పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తాగటానికి నీళ్లు కావాలంట తులసి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. తాగటానికి నీళ్లు కావాలా, నేను తీసుకెళ్ళిస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, నీ ఇష్టం అని నీలిమ బాటిల్ని తులసికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మంచినీళ్లకు బదులుగా తులసి బాటిల్లో మందు పోస్తుంది. ఇక బసవరాజు అప్పటికే ఫుల్లుగా తాగి ఉంటాడు. అన్నయ్య వదిన్ను అలా అసభ్యంగా మాట్లాడటానికి కారణం మావయ్య అయ్యుంటారని నా అనుమానం, మావయ్య నోటి నుంచే ఆ నిజాన్ని రాపాడతాను అని తులసి మనసులో అనుకుంటుంది. ఇక బసవరాజుకి మంచినీళ్ళ బాటిల్లో డ్రింకు పోసి మెల్లగా
నీలంబరి వేషం వేసుకొని తులసి బసవరాజు దగ్గరకు వెళ్తుంది. బసవరాజు నీలాంబరి గెటప్లో ఉన్న తులసిని చూసి, అమ్మా మంచినీళ్ళు నువ్వు తెచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునరా బసవ, నీలిమ దగ్గర నుంచి నేనే బాటిల్ తీసుకొని తెచ్చాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అమ్మా, ఆ సీనయ్య లక్ష్మి ఇంటికి వచ్చి వెళ్ళారు కదా, నా మనసు బాలేదు, అందుకే తాగుతున్నాను అని బసవరాజు అంటాడు. నీ మనసే కాదురా, నా మనసు కూడా బాలేదు, వాళ్ళని చూస్తే నాకు కూడా కోపం వస్తుంది అని నీలాంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటుంది. అవునరా బసవా, నాకు ఒకే ఒక్క విషయం అర్థం కాలేదు అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. మన కీర్తి ఆ హరీష్ దగ్గరికి వెళ్ళింది కదా, ఆ రోజు కీర్తి చచ్చిపోవాలనుకుంటుందని నీకెలా తెలిసింది? కీర్తిని సమయానికి వెళ్ళి ఎలా కాపాడావు దేవుళ్లాగా అని బామ్మ అంటూ ఉంటుంది. అమ్మా అమ్మ, అది ఈ బసవరాజు ప్లాన్ అమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బసవా అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కీర్తి ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్తుందని నాకు అర్థమైంది. అందుకే కీర్తి ఆ ఇంటికి వెళ్ళటానికంటే ముందే ఆ హరీష్ని నా మనుషులతో కిడ్నాప్ చేపించాను. హరీష్ను చంపేస్తానని బెదిరించాను. అయినా కూడా వాడు బెదరలేదు. అందుకే కీర్తిని చంపేస్తానని బెదిరించాను. అప్పుడు వాడు బెదిరిపోయాడమ్మా. నేను చెప్పినట్టు చేస్తా అన్నాడు. అందుకే కీర్తిని ఇంట్లోకి రాకుండా అవమానించమని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఆ హరీష్ చేశాడమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. బసవరాజు అలా చెప్తూ ఉంటే నీలంబరి గెటప్లో ఉన్న తులసి ఇదంతా కూడా తన ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంటుంది. ఏమ్మా, నా ప్లాన్ అదిరిందా అని చెప్పి బసవరాజు నీలంబరి గెటప్లో ఉన్న తులసిని అడుగుతూ ఉంటే, అదిరిపోయింది బసవా అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి చెప్తూ ఉంటుంది. మావయ్య ఇంత ప్లాన్ చేసి మా అన్నయ్యను కీర్తి వదిన్ను విడగొట్టాలనుకున్నారా? మీ బండారం ఇప్పుడే బయట పెడతాను అని తులసి మనసులో అనుకుంటుంది. ఒరే బసవా, తాగింది చాలే, ఇంక వెళ్ళి పడుకో అని చెప్పి నీలంబరి గెటప్లో ఉన్న తులసి బసవరాజుకి చెప్పి మెల్లగా సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఏమండి ఏమండి అని తులసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి, మళ్ళీ విడాకులు కావాలా నీకు అని సిద్ధు కోపంగా అడుగుతూ ఉంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, ఇంకేంటి మరి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి, మా అన్నయ్య అలా మాట్లాడటానికి కారణం మావయ్య అంటే మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు మీకు ఆధారం చూపిస్తే నమ్ముతారా అని తులసి అంటూ ఉంటుంది. ఆధారం చూపిస్తావా? ఏం చూపిస్తావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి అని తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. అందులో బసవరాజు తాగిన మైకంలో హరీష్ని కిడ్నాప్ చేయడం, కీర్తిని చంపేస్తానని బెదిరించటం, ఇదంతా కూడా బసవరాజు చెప్తూ ఉంటాడు. అది చూసి సిద్ధు షాక్ అవుతాడు. ఇప్పటికైనా నమ్ముతారా అండి, ఇదంతా చేసింది మావయ్యేనని అని చెప్పి తులసి అంటుంది. అవును తులసి, ఇప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి సిద్ధు అంటాడు. చూసారా, మంచి వాళ్ళ నటిస్తూ ఎంత మోసం చేస్తున్నారో అని తులసి అంటూ ఉంటుంది. ఈ వీడియో మీరొక్కళ్లే కాదు, కీర్తి వదిన కూడా చూడాలి, అన్నయ్యను అపార్థం చేసుకుంది అని చెప్పి తులసి పరిగెత్తుకుంటూ కీర్తి రూమ్కి వెళ్తుంది. కీర్తి నిద్రపోతూ ఉంటే, వదిన డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక కీర్తి డోర్ ఓపెన్ చేసి, ఏమైంది తులసి, ఈ సమయంలో ఎందుకు డోర్ కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తులసి వీడియోని కీర్తికి చూపిస్తూ ఉంటుంది. కీర్తి వీడియో చూసి అక్కడే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అన్నయ్య అలా ఎందుకు మాట్లాడాడో అర్థమైందా వదిన అని తులసి అంటూ ఉంటుంది. సారీ తులసి, హరీష్ని అపార్థం చేసుకున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. నాకు కావాల్సింది సారీ కాదు వదిన, మీరిద్దరూ ఒక్కటవటం అని చెప్పి తులసి అంటుంది. డాడీ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని కీర్తి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.